హాయ్! చాలా డేస్ తర్వాత ఎందుకో ఒక మంచి అవుట్‌ఫిట్ వేసుకున్నానన్న ఫీలింగ్ వచ్చింది. కానీ పోయినసారి చేసిన మిస్టేక్ ఈసారి చేయకూడదు. ఈరోజైతే మే 29థ్ అనుకుంటా. మే 29థ్ జాన్ ఫస్ట్‌కి సారీ జూన్ ఫస్ట్‌కి డాడీ బర్త్‌డే ఉంది. సో, డాడీ బర్త్‌డేకి గిఫ్ట్ తీసుకురావడానికి కొంచెం మనీ చాలా రోజుల నుంచి సేవ్ చేసుకుంటున్నాను. సో, ఆ మనీతో డాడీకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని రావాలి. అట్ ది సేమ్ టైం ఈరోజు ఇంకా ఏం పనులున్నాయి, మా ఫ్రెండ్‌ది జూన్ ఫస్ట్‌కి మ్యారేజ్ ఉంది. వాడు నేను 8థ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. సో, వాడి పెళ్ళికి ఒక చిన్న గిఫ్ట్ తీసుకురావాలి. సో, ఆ షాపింగ్‌కి అయితే వెళ్తున్నాను. ఏం కొనుక్కుంటానో, ఆ షాప్‌లో ఇంకేమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి చూపిస్తాను. నాకు నిజంగా ఈ డ్రెస్ భలే నచ్చింది. చాలా బాగుంది. మార్నింగ్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఆ షాపింగ్ కాస్త పోవడం కుదరలేదు. సో, ఏం జరిగిందంటే మార్నింగ్ రెడీ అయ్యాను పోదాం అనేసి అంతా అనుకున్నాను. సో, కాలేజ్లో కొంచెం వర్క్ ఉండి పోవడం కుదరలేదు. మమ్మీ వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళారు. సో, ఈవినింగ్ వెళ్దాం అనేసి జబ్బర్ జ్యువెలర్స్కి అయితే కాల్ చేశాను. నేను రెగ్యులర్గా గోల్డ్ అక్కడే తీసుకుంటాను కాబట్టి అన్నకు కాల్ చేశాను. అన్న వస్తున్నాము అంటే, లేదమ్మా నాకైతే ఫీవర్ వచ్చింది, నేనైతే షాప్లో లేను, మీరు రండి కావాలంటే నేను మీకోసం షాప్కి వస్తానన్నారు. కానీ ఎందుకో ఫీవర్ వచ్చినప్పుడు అన్న రండి అని చెప్పాలనుకుని నాకు అనిపించలేదు. సో, రేపు మార్నింగ్ వస్తానని చెప్పాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకనంటే ఎంతో ఏమంటారు అత్యుత్సాహమా ఆ, అత్యుత్సాహం, చాలా ఎగ్జైట్మెంట్తో పైసలన్నీ ఇవి మమ్మీ వాళ్ళు నాకు ఇచ్చినవి నేను అట్లే దాచిపెట్టుకున్నాను. ఇంకా దీంట్లో మనీ వేసుకున్నాను, చాలా రోజుల నుంచి సేవ్ చేస్తున్నాను. సో, ఈ మనీ అన్నీ తీసుకొని అయితే నేను డాడీకి గిఫ్ట్ కొందామనేసి అయితే వెళ్ళాను. సో, అంత అమౌంట్ అంతా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత అన్న ఇప్పుడు వద్దమ్మా నేను లేను, కావాలంటే రండి వస్తాను అంటే నాకు వద్దనిపించింది. సో, రేపు వెళ్తాను. నేను ఎందుకు మామూలుగా ప్రతిసారి గోల్డ్ షాపింగ్ అంటే నాకు పెద్ద అంతా వెళ్ళాలి అట్లా అని ఏమనిపించదు. కానీ ఈసారి ఎందుకో కొంచెం చాలా వెయిట్ చేస్తున్నారు, రేపు పోవాలి తీసుకోవాలి ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు డాడీకి ఉంటుంది. అంటే మా బర్త్డేస్ వస్తే ఇది కొనియాలి అది కొనియాలి అని డాడీకి ఉంటుంది. సో, ఆ ఫీలింగ్ నేను ఇప్పుడు ఏమంటారు అనుభవిస్తున్నాను, అది ఎంత మంచిగా ఉంటుంది అనేది. ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా సరే డాడీ అన్ని బర్త్డే అనే కాదు, నార్మల్గానే డాడీ అది కొనాలి ఇది కొనాలి, పిల్లలకి ఇది తక్కువ కాకూడదు అనేసి మేము అడిగిన దానికన్నా ఎక్కువ అసలు ఇది ఇంకా అడగాలి అన్న ఆలోచన నాలో ఉంటుంది. కానీ డాడీ అప్పుడే కొనేసి ఉంటాడు. సో, మాకి ఎక్కువ కొనేసి డాడీ ఏం లేకుండా ఉంటాడు. డాడీలో అది నేను బాగా అబ్జర్వ్ చేసాను. ఇప్పుడు ఏదైనా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవాలి అనుకో, అది అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డాడీ ఏం చేస్తారంటే మాకు ఎక్కువ పెట్టి తను తక్కువ పెట్టుకుంటాడు. క్రిస్మస్ షాపింగ్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నేను అక్క ఒక పండగకి అంటే క్రిస్మస్కి తీసుకునే బట్టలు డాడీ జనవరి డిసెంబర్ ఇంకా ఎక్స్ట్రా కూడా అయిపోతాయి. సో, అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ప్రతిసారి బర్త్డే అంటే మన పిల్లల్లో ఉండే తప్పే ఇది తెలుసా. ఇప్పుడు మన బర్త్డేస్ పెద్దగా చేయాలనుకుంటాం, అందరూ మన దోస్తులందరినీ పిలవాలి, పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటాం. అదే మన పేరెంట్స్ బర్త్డే అయితే మనం ఏం చేస్తాం తెలుసా. నేనైతే అట్లా చేయను. చాలామంది నేను చూసినట్టు ఇట్లనే చేస్తారు. ఓ పావు కేజీ అర కేజీ కేక్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి హ్యాపీ బర్త్డే డాడీ అని కేక్ కట్ చేస్తారు. అట్లా కాదు, మనము మన పేరెంట్స్ మనల్ని ఎలా అయితే ట్రీట్ చేయాలి అని మనం అనుకుంటున్నామో మనం కూడా వాళ్ళని అట్లనే ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు డాడీ మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో మనం కూడా వాళ్ళని అట్లనే ట్రీట్ చేయాలి. అప్పుడే మంచిగా ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది. సో, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు. నేను ఎప్పుడు అనుకున్నానంటే డాడీకి నేను అసలు ఏం కొనాలనుకున్నాను అంటే నేను డాడీకి ఒక బ్రాస్లెట్ కొనాలి అనుకున్నా. అది నేను ఎప్పుడబ్బా నేను విజయవాడలో వర్క్ చేసేటప్పుడు. విజయవాడలో నేను రిజైన్ చేసి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చాము. సో, అప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ నాకేమి అనంటే ఒక్కరే ఇప్పుడు డాడీ ఇచ్చిన పాకెట్ మనీనే నేను దాచిపెట్టుకొని అదే ఇవ్వడం నాకంతా నచ్చలేదు. సో, విజయవాడలో అయితే నేను హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. సో, ఆ మనీతో కొందాం అనుకున్నాను. కానీ నేను అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు ఆ ఖర్చులకి ఆ శాలరీకి సరిపోయేది. సో, అందుకు అప్పుడు కొనలేదు. ఆ తర్వాత కూడా కొంచెం కొనాలి అనుకున్నా, నా స్వార్థం కొద్దీ నేను కొనుక్కున్నాను. ఇంకా
ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యా, డాడీ బర్త్డేకి నేను ఈసారి బ్రాస్లెట్ కొనాల్సిందే అనేసి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో డాడీ బర్త్డేకి ఈసారి ఖచ్చితంగా కొనాలి. ఇవి కూడా ఏమి అంటే నేను సేవ్ చేసుకున్నవి, ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చిన కొంచెం అమౌంట్, ప్రమోషన్స్ అవి ఇవి అన్నీ కలిపి అయితే సేవ్ చేసుకొని అట్లనే పెట్టుకొని ఈసారి అయితే డాడీకి నేను హోప్ఫుల్లీ కుదిరితే నా బడ్జెట్లో వస్తే బ్రాస్లెట్ కొనాలనుకున్నాను. లాస్ట్ టైమే అనుకుని ఒక చిన్న రింగ్ ఇచ్చాను, చిన్నది కాదు పర్లేదు బాగానే ఉంది, రింగ్ అయితే ఇచ్చాను లాస్ట్ ఇయర్ బర్త్డేకి. ఈసారి సో ఖచ్చితంగా నేను బ్రాస్లెట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తే బాగుండు, నా డబ్బుల్లోనే వస్తే బాగుండు. చూద్దాం ఏమవుతుందో తెలీదు. నేను ఎందుకు డాడీకి ఇవ్వాలనుకుంటానంటే, ఎందుకో నాకు తెలియదు కానీ అందరి పేరెంట్స్ ఒక ఎత్తు అయితే నాకు మా డాడీ ఒక ఎత్తు. చాలామంది పేరెంట్స్ ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ, లేదంటే ఏమంటారు అసలు డాడీ అంటే కొంతమంది మా ఫ్రెండ్స్లో చూస్తాను కదా, వాళ్ళ డాడీ వాళ్ళు అసలు పిల్లలతో మాట్లాడరు. అయ్యా ఎట్టుంటారు అయ్యా మీరు మాట్లాడకుండా అంత ఇదిగా? నాకైతే భయం వేస్తుంది. కొంతమంది మా ఫ్రెండ్స్ని చూస్తాను కదా, అసలు మాట్లాడను కూడా మాట్లాడరు వాళ్ళ డాడీ వాళ్ళతో. అసలు నాకు నేను చాలాసార్లు గమనించిన, ఫోన్ కూడా పొద్దున ఎప్పుడో ఒకరోజు చేస్తే ఇంకో 2 రోజులు గ్యాప్ ఉండేది. నాకైతే అస్సలు అట్లా కాదు. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే నా ఫోన్ వస్తుంది, ఆడ మోగి చచ్చిపోతుంది, ఇది ఆడ మోగుతుంది. నేను ఎట్లా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఉన్నాను అనుకో, మా డాడీ దగ్గర కాకుండా ఇంకా వేరే ప్లేస్లో ఉన్నాను అనుకో, మా డాడీకి ఒక 10 ఫోన్లు పోతాయి. డాడీ ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇది చేస్తున్నాను, నా పక్కన ఉండేటోళ్ళు ఇది చేస్తున్నారు, అది ఇది అది ఇది అని చెప్తాను. అంటే మా డాడీతో నాకు ఈవెన్ మా అక్క కన్నా నా ఫ్రెండ్స్ కన్నా నేను ఎక్కువ టైం మా డాడీతోనే స్పెండ్ చేస్తాను. మా మమ్మీ మా డాడీతో ఎట్లుంటానంటే క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఉంటాను. ప్రతి విషయం, అసలు ఏ విషయమైనా ఉండని ఫస్ట్ మా మమ్మీ మా డాడీతో ఖచ్చితంగా చెప్తాను నేను. అది నన్ను తిట్టే పరిస్థితి వచ్చినా సరే నేను వాళ్ళకి చెప్తాను. ఎందుకనంటే నేనేమనుకుంటానంటే, నాకన్నా ముందు బయట వాళ్ళు చెప్పకూడదు. అంటే బయట వాళ్ళు చెప్పి ఇదిగో నా బిడ్డ నాకు ఇది చెప్పకుండా చేసింది అన్న ఫీలింగ్ వీళ్ళకి రాకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో నాకు మా డాడీ గురించి చెప్తే ఒక్కొక్కసారి నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకనంటే నన్ను మా డాడీ ఇట్లా, అందరి పేరెంట్స్ కూడా ఇట్లానే పెంచుతారేమో కానీ నన్ను అందరి పేరెంట్స్ పెంచేదానికన్నా మా నన్ను ఒక 1000 ఎక్కువ పెంచినాడు. అందరూ ప్రతి ఒక్కరూ నన్ను మా డాడీ ట్రీట్ చేసే విధానంలో మా డాడీని ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేసిన వాళ్ళే. ఎట్లా అనంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలంటే అది ఇచ్చేటోడు. అసలు ఇది నీకు ఎందుకు అని అడగడు మా డాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్నప్పుడే అనుకోండి ఒక ఫోన్ కావాలి, ఆ ఫోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మా డాడీకి తెలుసు, కానీ నాకు అది ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆ ఫోన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో నువ్వు చూడాలి. సో అట్లా ప్రాక్టికల్గా మనకి నేర్పిస్తాడు మా డాడీ. ఇప్పుడు నాకు ఒకటి నాకు ఇష్టం ఆ బొమ్మ నాకు అవసరం లేదు, కానీ నాకు ఆ బొమ్మ తెచ్చిస్తాడు. ఎందుకు తెచ్చిస్తాడు? ఆ బొమ్మతో నీకు ఏం అవసరం ఉందో నువ్వు తెలుసుకోవాలి, అది నీకు నీడైనా కాదా. వద్దు అని చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయడు, తీసుకొని వచ్చి అది నీకు అవసరం లేదు, సో నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా చేయకూడదు. లేదంటే ఏదైనా నేను ఒక పని చేస్తున్నా, నేను వెళ్తున్న దారి తప్పుదారి అనుకో, తప్పుదారిలో నేను వెళ్తున్నాను, ఆ తప్పు దారిని వెళ్తున్నాను అనుకో, మా డాడీ ఓకే ఫైన్ వెళ్ళు అంటాడు, కానీ అక్కడ నుంచి వచ్చే రిజల్ట్ వల్ల నాకు ఒక లెసన్ నేర్పిస్తాడు మా డాడీ. సో అట్లా ప్రతి దాంట్లో నేను ఏ పని చేసినా మా డాడీ ఏ ఒక్క రోజు కూడా నువ్వు చెప్పాలి, ఏ ఒక్క రోజు కూడా పాప నువ్వు ఇది చెయ్యొద్దు అని ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా చెప్పాలి. మా డాడీకి నేను మా అక్క అంటే ఎంత పిచ్ అంటే, ఇలా చెప్పుకుంటూ పోతే నా వీడియో అస్సలు సరిపోదు. ఎందుకంటే నేను మా డాడీ గురించి చెప్పమంటే అన్ని లెసన్లు చెప్పమన్నా కూడా చెప్తా, బుక్స్ రాయమన్నా కూడా రాస్తా. నాకు చాలామంది మీ నాన్న గురించి చెప్పు అట్లా ఎవరైనా ఏమైనా అడిగినారనుకో, నాకు ఎన్ని గుర్తొస్తాయి తెలుసా? చాలామంది ఏం చెప్పాలి అని ఆలోచిస్తే నేను ఎన్ని చెప్పాలి అని ఆలోచిస్తాను. అన్నీ ఉంటాయి నాకు మా డాడీకి. నాకు ఏదైనా నా మూడ్ బాగాలేదు అన్నా నా మూడ్ చేంజర్ మా డాడీనే. అసలు నాకు ఫ్రెండ్స్ లేరు అనుకున్నా, నాకు అన్ని ఫ్రెండ్స్ కన్నా ముఖ్యం మా డాడీనే. ఎట్లా అనంటే, నేను హాస్టల్లో ఉన్నప్పుడు లిటరల్లీ నాకు ఒక టైం, ఇంత టైమే ఉందనుకో, అంత టైంలో హాఫ్ ఆఫ్ ద టైం మా డాడీతో మాట్లాడేదాన్ని. అంత క్లోజ్ నాకు మా డాడీ. నాకు ఎట్లా అనంటే, లిటరల్లీ డెంగ్యూ వచ్చిన టైంలో, అప్పుడు ఇంకా డెంగ్యూ అంతా వస్తుంది అని తెలియదు. ఇప్పుడు మనకు రీసెంట్గా కోవిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉండే, అప్పుడు నాకు డెంగ్యూ వచ్చినప్పుడు స్టార్టింగ్ అదే
మొత్తం ఆధునిలో కేసెస్ కొన్ని వచ్చినాయంటే ఆ కేసెస్లో నేను ఒకదాన్ని. సో అప్పుడు మనకి ఇంటికి వచ్చి ఎంక్వైరీలు చేసేటోళ్ళు, మనకి డెంగ్యూ వచ్చిందంటే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, అది ఇది ఎట్లా వచ్చింది అట్లా ఎంక్వైరీలు చేసేటోళ్ళు. అంత స్టేజ్లో నాకు డెంగ్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఆదోనిలో చూపించుకున్నా, ఓ పలానా ఎక్స్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు చూసి అన్నీ చేసి డెంగ్యూ పాజిటివ్ అని చెప్పి ఏమన్నారు, మీ అమ్మాయి ఇక బతకదు, మీ రిలేటివ్స్కి చెప్పేయండి ఇంకా అనేసి అన్నారు. అండ్ డాడీ ఇంకా నాకు అక్కడ ఫుల్ షివరింగ్ వచ్చేస్తుంది, ఫుల్ ఫీవర్ ఉంది. డాడీ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. డాడీ ఆ మాట విని చాలా ఫీల్ అవుతున్నాడు. కానీ వెంటనే ఏమన్నారు, కుదిరితే ఒక హాస్పిటల్ రెఫర్ చేస్తాను కానీ హోప్స్ అయితే పెట్టుకోవద్దు అన్నారు. సర్లేని నన్ను కర్నూలు రెయిన్బో హాస్పిటల్కి రెఫర్ చేశారు. రెయిన్బో హాస్పిటల్కి రెఫర్ చేస్తే అక్కడ లిఫ్ట్ చాలా బిజీగా ఉంది. బిజీగా ఉంటే లిటరల్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు. నేను అప్పుడు నాకు తెలిసి 9th క్లాస్ ఉంటా, 9th క్లాస్ ఉంటా. సో 9th ఉండొచ్చు, 9th 8th క్లాస్ వరకు ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఆ 2 క్లాసెస్ 9th 8th క్లాసెస్లోనే. సో అప్పుడు మంచిగా లావుగా మంచిగా ఉండేదాన్ని. అయితే అప్పుడు ఏమి డాడీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు నన్ను, డాడీకి సయాటికా ప్రాబ్లం ఉండేది అప్పుడు, మెట్లు ఎక్కాలి దిగాలంటే కష్టం ఉండేది. కానీ నన్ను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు డాడీ ఎత్తుకొని పోయినారు. పైకి ఇట్లా నన్ను ఎత్తుకొని పైకి పోయినారు. ఆ తర్వాత పైకి పోయిన తర్వాత ఇక్కడ కాదు మళ్ళీ మీరు గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి అన్నారు. సరే అని అట్లనే ఎత్తుకొని నన్ను గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చినాడు. సో అప్పుడు డాడీ నేను అంత వెయిట్ ఎట్లా మోస్తానో అనుకున్నాడేమో తెలియదు, కానీ నన్ను ఎమర్జెన్సీగా నన్ను తీసుకెళ్ళాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నన్ను మా డాడీకి ఇంకా క్లోజ్ చేసినాయి. ఎందుకనంటే ప్రతి పాయింట్లోనూ నీ పిల్లలు ఇట్లా అని ఎవరైనా అంటే మా డాడీ అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికే మమ్మల్ని పెంచినాడు. నేను బయటికి వెళ్తున్నా, ఒక్కదాన్ని ఆడపిల్లని పంపిస్తున్నావు అని అంటారు, అందరూ అంటారు. నేను విజయవాడలో చదివేటప్పుడు కానీ, విజయవాడలో డ్యూటీ చేసేటప్పుడు కానీ, లేదంటే వేరే మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు డాడీకి ఫీజు, మేము అంత పెద్ద రిచ్, ఇప్పుడు కొంచెం అంటే ఏమంటారు కొంచెం ఒక లెవెల్ పైన ఉన్నాం అంతే. కానీ నేను బిఏఎంఎస్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా నా ఫీజు ఇంత కట్టాలి అంటే డాడీ ఇంత ఫీజా అని ఆలోచించి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంత ఫీజు ఉంది ఇంత కట్టాలంట, సో ఏదైనా అప్పు ఉంటే ఇవ్వగలుగుతారా, నేను మళ్ళీ పే చేస్తాను అంటే డాడీతో వాళ్ళు చాలా ఓన్, పేరు చెప్పకూడదు, వాళ్ళన్న ఒకే ఒక మాట, నీకంత ఫీజు కట్టడానికి చేత కానప్పుడు నువ్వు ఎందుకు చదివిస్తున్నావు అని అన్నారు. డాడీ వచ్చి అదే మాట చెప్పినాడు. నాకు అప్పుడు ఆ విలువ తెలియలేదు. కాలేజ్లోకి పోయిన తర్వాత ల్యాక్స్ ఫీజు డాడీ ఇట్లా తీసుకొని వస్తే అక్కడ సార్ వాళ్ళు అంటుండ్రి, మేము ఒకవేళ ఇప్పుడు మనకి ఒక 5 lakhs తీసుకురమ్మంటే డాడీ ఒక 4 lakhs తెస్తే ఏం పప్పులు బెల్లాలకు తీసుకొని వచ్చినావా నువ్వు అనేటోళ్ళు. నాకు అప్పుడు అనిపించేది, అయ్యో ఇన్ని మాటలు పడుతున్నారు కదా అనేసి. సో ఇట్లాంటివి ఆడపిల్లల్ని కన్నావు, ఇట్లాంటివి మా డాడీ ఎన్ని ఫేస్ చేసినాడంటే వాటన్నిటికీ విరుద్ధంగా నన్ను పెంచినాడు. నేను లిటరల్లీ అమ్మాయి రూపంలో ఉన్న అబ్బాయిగానే పెంచినాడు. ఎట్లా అనంటే ఎక్కడికైనా పోతున్నానంటే తోడు కావాలా అని, తోడు తీసుకుపో, ఇట్లాంటి స్టేజ్ నుంచి లేదు నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళు, ఎందుకు వెళ్ళలేవు, నువ్వు వెళ్ళి వస్తావు అనేటోడు. ఇప్పుడు జిమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ సిచ్యువేషన్లోనే చూద్దాం. జిమ్ ఉంది, నేను ఈవినింగ్ జిమ్కి వెళ్తాను, నా జిమ్ మొత్తంలో అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయి. కానీ మా డాడీ ఏ రోజు కూడా నువ్వు అమ్మాయివి కదా ఒక్కదాన్ని ఎట్లా ఉంటున్నావు అట్లా ఫీల్ కాలే. నువ్వు ఒక్కదానివే వెళ్ళగలుగుతావు, నువ్వు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు, నువ్వు వెళ్ళిరా. ఇట్లా మాకు సపోర్ట్ మెయిన్గా నాకైతే మా డాడీ నాకు వెనుక ఉండి ఇట్లా పుష్ చేస్తాడు నన్ను ప్రతి పనిలోనూ. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, లేదంటే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఇంత గట్టిగా నిలబడగలుగుతున్నాను, ఇంతమందితో ఇలా మాట్లాడగలుగుతున్నాను, లేదంటే చాలామంది స్టూడెంట్స్ని నేను లిటరల్లీ ఒక 10 years నుంచి టీచ్ చేస్తున్నా, 10 కాదు 9 years నుంచి టీచ్ చేస్తున్నా. సో ఆ ధైర్యం నాకు వచ్చిందంటే కేవలం మా డాడీ వల్లే. ఒకరోజు నేను తప్పు చేసినానంటే నెక్స్ట్ రోజు నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది నాన్న, దాన్ని రెక్టిఫై చేసుకో. సో ఇట్లా ప్రతి పాయింట్లోనూ మా డాడీ నన్ను పుష్ చేస్తూ, మా డాడీ నాకు చాలా సపోర్ట్గా ఉంటూ, ప్రతి విషయంలోనూ ఏ పాయింట్ అయినా సరే ఈ రోజు వరకు మమ్మల్ని తిట్టలేదు డాడీ. ప్రాక్టికల్గా నేర్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చేస్తున్నాను అంటే ఇది తప్ప అనుకో, తిట్టలేదు, సో నువ్వు దాని నుంచి ఈ లెసన్ నేర్చుకోవాలి అని చెప్పేటోడు. సో అందరి పేరెంట్స్ కూడా దిష్టి పెట్టద్దండి, అందరి పేరెంట్స్ కూడా ఇట్లే ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటేనే పిల్లలు మంచిగా అవుతారు. అంటే మంచిగా అవుతారు ఇన్ ద సెన్స్ మనము స్టూడెంట్స్
స్టూడెంట్స్ అంటున్నా, స్టూడెంట్స్తో మాట్లాడి అలవాటు అయిపోయింది. పిల్లలతో మనం ఎంత క్లోజ్గా ఉంటే పిల్లలు మనకు అన్ని విషయాలు చెప్తారు. సో అట్లా క్లోజ్గా ఉన్నాం అనుకో, వాళ్ళలో ఉండే ఫియర్స్ కానీ వాళ్ళు చేస్తున్న తప్పులు కానీ మనకు చెప్తారు. మా డాడీ విషయంలో నిజంగా గ్రేట్. మా డాడీ గురించి చెప్పాలంటే నాకు నిజంగా ఏం చెప్పాలబ్బా అని అనిపిస్తుంది. కుదిరితే మా డాడీ లైఫ్ మొత్తం ఒక వీడియో అడుగుతాను మా డాడీ ఒకసారి నేను జర్నీ మొత్తం చెప్పుకొని ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే మా డాడీ ఒకవేళ మా నాన్నమ్మ ఉంటే కూడా నన్ను చూసుకున్నట్లు చూసుకోడు. మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ అమ్మ ఉన్నా కూడా మమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారో అట్లా చూసుకోడేమో, అంత ఎక్కువ చూసుకుంటాడు మేమంటే మా డాడీ. చాలా పిచ్చి, ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత పిచ్చి. సో మా నాన్నమ్మ లేరు, మా నాన్నమ్మ లేకపోతే మా డాడీ చాలా కష్టాలు పన్నాడు. ఎన్ని కష్టాలంటే సొంతోళ్ళే చాలా బ్యాక్ స్టాబింగ్ చేసేటోళ్ళు మా డాడీకి. చెప్పుకోవడానికి ఏమో టీచర్స్ ఫ్యామిలీ డాడీ, కానీ బ్యాక్ సపోర్ట్ లేదు. అమ్మ మమ్మీ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఓకే ఫైన్, కానీ డాడీ సైడ్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. కానీ అలాంటిది మా డాడీ ఆదోనిలో పెళ్లి చేసుకొని ఒక ల్యాబ్ టెక్నీషియన్గా తన జర్నీ స్టార్ట్ చేసి అట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ మా డాడీకి అయితే 2003 నుంచి కాలేజ్ పెట్టినాడు. ఈ రోజు వరకు ఏ రోజు కూడా మా డాడీ నేను కరస్పాండెంట్ అన్న ఫీలింగే ఉండదు. మా డాడీ ఎవరైనా ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమైనా అడిగితే మా డాడీ క్లీనర్ నేనే, కరస్పాండెంట్ నేనే అని చెప్తాను. చాలా డౌన్ టు ఎర్త్. నాకు మా డాడీని చూస్తే అది అనిపిస్తుంది. మా డాడీలో ఉన్నది కొంచెం నాకు వస్తే బాగుండు. అంటే ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏం చెప్తా తెలుసా, నేను కరస్పాండెంట్ బిడ్డని అని చెప్పుకునే, మా నాన్న కరస్పాండెంట్ అయ్యి కూడా ఏ రోజు కూడా నేను కరస్పాండెంట్ అని చెప్పుకోడు. ఇదో ఆ తగ్గింపు గుణం కూడా అందరికీ రాదు, అది గాడ్స్ బ్లెస్సింగ్ మా డాడీకి వచ్చింది. అండ్ ఇట్లాంటివి మా డాడీలో చాలా నేర్చుకోవచ్చు. చాలామందికి ఏమంటారు యథార్థవాది లోక విరోధి అంటారు కదా, అందరికీ కొంతమందికి విరుద్ధంగా అయ్యున్నా కూడా ఓకే ఫైన్. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అవతల పర్సన్ నెగిటివ్ చూస్తున్నారనే అని నేను అనుకుంటాను. అట్లాంటి వాళ్ళ గురించి కూడా పెద్దగా పట్టించుకోవద్దు అనమాట. వాళ్ళ గురించి నీ వల్ల అయినా ప్రార్థన చేయి, లేదంటే వదిలేయండి. సో ఇన్ని అసలు నేను ఊహించుకోలేనన్ని నా లైఫ్ ఇట్లుంది అని అంటే అది కేవలం మా డాడీ వల్లే. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఏదైతే ఉందో ప్రతి అణువు, పాప నీకు ఏది నచ్చిందో నువ్వు అది చేసుకో, నీకు ఇది నచ్చిందా నాన్న ఇట్లనే ఉంది. నేను ఇంకా వీడియోస్ పెట్టలేదు కానీ వీటిల దగ్గరికి తెలుసా, ఈ ఇల్లు మొత్తం పనోళ్ళు కాదు, మొత్తం మా డాడీనే ఏమంటారు వాటర్ కొట్టడం. ఈ నిచ్చెన వేసుకొని మా డాడీ వాటర్ కొట్టేటోడు. సో బయట కలరింగ్ చేపించేటప్పుడు మనకంత పెద్ద ఐడియాలు లేవు కదా. సో వాడు షాపుడు ఏది చెప్తే నేను ఓకే ఫైన్ అని ఆ కలర్ కొట్టమన్నాను. బాగుంటుంది కొట్టిన తర్వాత అస్సలు బాగాలేదు డాడీ, నాకు నచ్చలేదు. మా డాడీ కూడా చెప్పినాడు ఫస్ట్, బాగుంటుందా నాన్న ఇంకోసారి ఆలోచించాను. లేదు డాడీ ఇది లేటెస్ట్ కలర్ అంట, వాడు చెప్పినాడు నేను ఇదే కొట్టించుకుంటాను. మా డాడీ అప్పుడు ఏమనలేదు, కొట్టేదాకా చూడని అన్నాడు. చూస్తాను, నచ్చలేదు డాడీ, నాకు నచ్చలేదు అన్నాను. అంటే పాప నువ్వు చెప్పినావు కదా, నాకు తెలుసు ఇది బాగోదని, కానీ నీకు అది తెలియాలి కదా. రేపు మళ్ళీ నువ్వు అనుకోవచ్చు, చూడు మా డాడీ నాకు ఇష్టం వచ్చింది కొట్టివ్వకుండా వేరే కలర్ కొట్టించాడు అని నువ్వు అనుకోవచ్చు. నీకు ఆ ఫీలింగ్ రాకూడదని కొట్టమన్నాను. సో నీకు నచ్చలేదు కదా మార్పిచ్చేస్తానని వెంటనే ఆ కలర్ మార్పిచ్చేసాడు. ఇట్లాంటివి నేను చెప్పుకుంటూ పోతే మా డాడీ నాకు చేసినవి చాలా ఎక్కువ. మళ్ళీ ఫోన్ వస్తుంది. సో ఇలా చాలా జరిగాయి. ఇలాంటివన్నీ నాకు వీడియో చేయాలనిపిస్తుంది కానీ మా డాడీ విషయంలో మాత్రం నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. చాలా గట్టిగా అనుకున్నాను, అస్సలు ఏం అవ్వడు, చాలా సైలెంట్గా చెప్పాలని. ఇలా నాకు చాలా చేశాడు మా డాడీ. డాడీ ఇన్ని చేసి నా లైఫ్ని నిజంగా అందరూ అంటారు నన్ను ఏమో ఏమో పెడతారబ్బా మా స్టూడెంట్స్ ఉండేది, నోబుల్ కాలేజ్ ప్రిన్సెస్ అది ఇదని పెడతారు. నిజంగా నాకు ఆ ప్రిన్సెస్ కానీ ఏదైనా కానీ ఆ వైబ్ ఏదైనా వస్తుందంటే కేవలం నీ వల్లే. నువ్వు నిజంగా నాకు కింగ్ కాబట్టి నేను ప్రిన్సెస్ అయినాను. నిజంగా నువ్వు నన్ను అట్లనే ట్రీట్ చేస్తావు. ఒక ప్రిన్సెస్ కూడా అంటే నా సరౌండింగ్స్లో నేను చాలా గొప్ప. నాకు నీలాంటి నాన్న దొరకడం, మమ్మీ లాంటి మమ్మీ దొరకడం, అక్క బావ లాంటి వాళ్ళు దొరకడం నిజంగా నాకు చాలా అదృష్టం. కానీ ఇన్ని నేను
అక్క, బావ, పిల్లలు, మమ్మీ అందరూ ఎంత సుఖంగా ఉన్నాము అంటే కేవలం మీ కష్టం మాత్రమే. ఇన్ని సంవత్సరాలు మా కోసం కష్టపడుతూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చాలా మాటలు చెప్పాలని ఉంది, కానీ వీడియోలో చెప్తే వీడియో కోసం చెప్తుందేమో అనుకుంటారు. నేను నిన్ను ఎంత లవ్ చేస్తానో, నేను నిన్ను ఎంత ఇష్టపడతానో అనేది అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతా. ఎందుకంటే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. ఏ పేరెంట్స్ ఏ పిల్లలకి లేని ఫ్రీడమ్ ఏ పేరెంట్స్ ఎవ్వరికి ఇవ్వని అంత అవకాశం నువ్వు నాకు ఇచ్చినావు. ఈవెన్ నాకున్న ఫ్రీడమ్, నాకున్న అంత లగ్జరీ లైఫ్ నేను ఖర్చు పెట్టినంత కానీ, నేను ఇష్టానుసారంగా చేసినంత కానీ మా అక్క కూడా చేయదు. మా నాన్న నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినాడు. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ తప్పు చేయాలని కాదు, కానీ సో నాకు ఏది నచ్చితే అది చేసే ఛాన్స్ ఏదైనా ఎవరైనా ఇచ్చినారు అంటే అది నాకు మా నాన్న మాత్రమే. ఈరోజు నాకు డాక్టర్ సలోమే అని చెప్పుకోవడానికన్నా డాటర్ ఆఫ్ దేవదానం అని చెప్పడమే చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకనంటే నాకు దానికన్నా వచ్చే హ్యాపీనెస్ వేరేది ఏమి ఉండదు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వపడుతున్నాను నీ బిడ్డగా పుట్టినందుకు. నిన్ను కూడా గర్వపడే తండ్రిగానే చేస్తానని నేను అనుకుంటున్నాను. నేను ఒకవేళ తెలియక తప్పు చేసింటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఐ లవ్ యూ సో మచ్. ఎంత లవ్ చేస్తున్నానంటే ఇంత 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 పెద్ద లవ్ నీకు. నాకు ఐ లవ్ యూ సో 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 మచ్. నాకు ఏమేమో చేయాలని ఉంటుంది నీ బర్త్డే అంటే, కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయరు. ఏమైనా చేసినా వద్దంటారు. డాడీ పొద్దులే, డాడీకి నచ్చదులే అంటారు. కానీ ఈసారి నువ్వు నన్ను తిట్టినా, నువ్వు నా మీద కోపన్నా, ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినావని అన్నా, నేను నీ మాటలు నువ్వు ఒకవేళ నన్ను తిట్టి ఎందుకు పాప నువ్వు ఇంత పైసలు ఖర్చు పెట్టినావని తిట్టినా నేను ఈసారి తినను. కొంచెం నువ్వు నాకు చేసిన దాంట్లో నేను నీకు చేస్తుండేది 0.0000001% మాత్రమే. నాకు చాలా చాలా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేను. సో ఇది నేను నీ బర్త్డేకి ఇస్తున్న చిన్న గిఫ్ట్. హ్యాపీ బర్త్డే డాడీ, ఐ లవ్ యూ సో మచ్. నేను ఈ పైసలు చాలా రోజుల నుంచి దాచిపెట్టుకొని నీకు కొన్ని ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను. సో నువ్వు ఈ గిఫ్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నాను. లాస్ట్ టైం రింగ్ ఇచ్చినప్పుడే చెప్పినాడు, పాప నీకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, నీ ఖర్చులకే సరిపోవు, నువ్వు పెట్టుకో అన్నాడు. కానీ నేను మా నాన్నకి ఇవ్వాలనేసి అయితే చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్నాను. సో ఇది ఇస్తున్నాను. డాడీ 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 హ్యాపీ 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 బర్త్డే. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎవరికైనా ఈ మాటలన్నీ అయితే ఎక్కువ అనిపించవచ్చు. మీ మాటలు మీరు నా ఈ వీడియో చూసి అనుకునే దానికన్నా మా నాన్న నాకు ఎక్కువే. అందరి పేరెంట్స్ కూడా ఎక్కువే కాదనను నేను, కానీ మీ అందరి పేరెంట్స్ మీకు ఎంత ఎక్కువ దానికి 1000 రెట్లు ఎక్కువ నాకు. ఎందుకంటే మా నాన్న అంతే పిచ్చోడు. మా నాన్నకి నేనంటే పిచ్చి. మా నాన్న నాకంటే చాలా ఏమంటారు, మా నాన్నని నేను ఎంత ఇష్టపడతానో మా నాన్న నన్ను మా అక్కను అంత ఎక్కువ ఇష్టపడతాను, దానికి డబల్ ఎక్కువ ఇష్టపడతాడు. మా నాన్న మమ్మల్ని ప్రేమించేదాని ముందు నేను ప్రేమించేది చాలా తక్కువ. నాకు అనిపిస్తుంది మా నాన్న చూపించే అంత లవ్ చూపించాలనిపిస్తుంది, కానీ నాకు రాదు ఇన్ ద సెన్స్ అంత ప్రేమ నాలో లేదు, మా నాన్నకుంది. సో అంతే, నాకు ఇంతకు మించి ఎక్కువ నేను మాట్లాడలేను. బాయ్ డాడీ, హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ, పప్పా ఐ లవ్ యూ.